గౌరవించాలి. మనం ప్రపంచంలో మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. అన్ని మతాల్ని గౌరవిస్తాం, అన్ని దేవుల్ని గౌరవిస్తాం. గౌరవించినంత మాత్రాన మనం ఎందుకు మతం మారిపోవాలి? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. మనం స్వధర్మంలోనే జీవించాం, హిందూగా జీవించాం, హిందూగా బ్రతకాలి, హిందూగానే మరణించాలి. హిందూగా జీవిద్దామా వద్దా? గట్టిగా. వివేకానంద స్వామి చెప్పిన మాట ఏంటంటే, హిందువుని గర్వించు, హిందువుగా జీవించు. అందరూ పాడాలి చిన్న భజన. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం. అదే అందరూ తాళమేస్తూ అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం. హిందుత్వమే మన ఊపిరి, హిందుత్వమే మన ఊపిరి, హైందవమే మన సిరుల ఝరి, హైందవమే మన సిరుల జరి. హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే మరణిద్దాం. హిందువుగానే మరణిద్దాం. మరల మరల ఇలా జననమున్నచో, మరల మరల ఇలా జననమున్నచో, హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం. హిందువుగానే జన్మిద్దాం. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం. అదే అదే మన అనుబంధం. కాబట్టి హిందువులు ఇక్కడున్న అనేక మంది పెద్దలు వచ్చారు. మనందరి బాధ్యత ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి కులము